కూడా నమస్కారం. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు, రాజ్యసభకు రాజీనామా చేశాడు, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. అతని మీద అతను చేసిన తప్పులు జగన్మోహన్ రెడ్డితో కలిసి పాత కేసులు అయితే ఎక్కడికి పోవు, కొత్త కేసులు ఆయన మీద చాలా ఉన్నాయి. కాబట్టి మొన్న కాకినాడ కోర్టుకు సంబంధించినటువంటి అరవిందో వాళ్ళు కేవీరావు దగ్గర నుంచి రాసుకున్నటువంటి వాటాల వ్యవహారం మీద కొత్త కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఆ కొత్త కేసులు నమోదు అవ్వకుండా ఇది కేంద్రంలో ఉండేటువంటి బీజేపీతో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వంతో లాలూచీ పడి రాజీనామా చేశాడు. ఇది విజయసాయి చేసినప్పుడు పని. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించాడా లేదా అనేటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా క్లారిటీ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి లండన్ అంటే ఫోన్ చేసి చెప్పానని చెప్పాడు. ఆల్రెడీ ఢిల్లీ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా మాట్లాడినప్పుడు ఎస్ నువ్వు ఉండు, నీకు ఇబ్బందులు ఉన్నా నేను చూస్తానంటే, లేదు నేను పోతాను అని చెప్పేసాను. సరే వెళ్ళు అని. వీళ్ళిద్దరి మధ్య గొడవలు లేవు, వ్యవహారం లేదు. ఎందుకంటే వీళ్ళు అవినీతి అక్రమాలు చేయటంలో అవిభక్త కబలవుతా ఉన్నారు. వీళ్ళిద్దరూ A1 A2గా ఒక డజను సిబిఐ కేసులు, 6 డజన్ ఈడీ కేసులు ఉన్నాయి. వాటిని అది విడదీయరాని బంధం. అట్లా అప్రూవర్గా మారనని కూడా చెప్పాడు. ఇప్పుడు మారాల్సిన కూడా అవసరం కూడా లేదు. అతనికి అసలు సిబిఐ తీసుకోదు, అప్రూవర్గా తీసుకోదు అవసరం. కాబట్టి ఇప్పుడు ఆ పాత కేసుల వ్యవహారం లేదు, అది ఎలా కోర్టులో ఉన్నాయి, కోర్టులో విచారణ. కొత్త కేసులు నమోదు కాకుండా ఇది బీజేపీతోనూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన బీజేపీతో కుమ్మక్కయ్యారు. వాళ్ళు కూడా ఆయనతో కుమ్మక్కయ్యారు. ఇదే మొదటిసారి కాదు. విజయసాయి రెడ్డితో ఈ విధమైనటువంటి అక్రమ సంబంధాన్ని కొనసాగించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి కొత్త అయితే కాదు, ఇది పాత పన్ను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు 2017 నుంచి 18 నుంచి మొదలుపెట్టాడు బీజేపీతో అక్కడ అంటగాగుతున్నాడు. బీజేపీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో మధ్యవర్తి విజయసాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 2019 నుంచి 24 ఆ టైంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడుతోనూ జనసేన వాళ్ళతోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ వాళ్ళతోనూ మధ్యవర్తిత్వం వహించింది కూడా విజయసాయి రెడ్డి. మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో గొడవ చేయొద్దు. ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో విజయసాయి రెడ్డి అల్లుడు అన్న శరత్చంద్రారెడ్డి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి, వీళ్ళందరూ ఉన్నా కూడా ఎక్కడ తెలుగుదేశం మాట్లాడలేదు, ఎక్కడ తెలుగుదేశం అనుకూల మీడియా మాట్లాడలేదు, ఎక్కడ జనసేన గొడవ చేయలేదు. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీజేవైఎం వాళ్ళు, బీజేపీ వాళ్ళు వెళ్ళి నానాయాగి చేశారు కవిత ఇంటికి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు? ఎందుకంటే లాబింగ్ చేశాడు ఆ రోజున విజయసాయి రెడ్డి. సౌత్ ఇండియా లిక్కర్ లాబీ ఈ ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకి పెద్ద ఎత్తున ముడుపులు కూడా ఇచ్చింది. ఇది బహిరంగ రహస్యం. ఎందుకు అంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు కాబట్టి, ముడుపులు ఇచ్చారు కాబట్టి మాట్లాడారు. వీళ్ళ అనుకూల మీడియా కూడా ఏమీ మాట్లాడలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఇప్పుకోయారు, అందరూ ఒప్పందాలు చేసుకున్నారు బాగా. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. విజయసాయి రెడ్డితో ఇప్పుడు ఒప్పందాలు ఏంటి? నువ్వు కేవీరావు దగ్గర రాసుకున్నటువంటి ఏంటి, లేకపోతే మీరు ఎక్కడ విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి భూముల్లో ఏంటి, మా వాటా సంగతి ఏంటి, మా వాటా మాకు తెలిసిస్తే నువ్వు హాయిగా నీకేం ఇబ్బంది లేదు అని బీజేపీ కొత్త కేసులు పెట్టకుండా అక్కడ బీజేపీ హామీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడుతో నారా లోకేష్తో నాకేం విభేదాలు లేవు, పార్టీతో తప్పని చెప్పాడు. అసలు పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో మా బంధం మా ఉంది కాదు, మా ఇద్దరు స్నేహ బంధం అని చెప్పాడు. బీజేపీతో కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నంత బలమైన బంధం కేంద్ర నాయకత్వంతోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆయన ఏం చేయలేదు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు కొత్త నేపథ్యం ఏది? షర్మిలతో మీటింగ్. షర్మిల మాట్లాడినటువంటి మాటలు విన్నాం ఎప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత. ఇప్పుడు సైదా గారు ఏమడుగుతున్నాడు, అసలు ఎందుకు కలుస్తాడండి, ఎట్ట కలుస్తాడంటే అక్కడ పనికి మాలోడు తప్పు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఆవిడ చీరల గురించి మాట్లాడాడు, అది గురించి ఇది మాట్లాడాడు అని సైదా గారు. ఇప్పుడు మీకు ఏ సమస్య? ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరఫున కలవాలా? నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున లేదా కాంగ్రెస్ కోసం వెళ్ళి విజయసాయి రెడ్డి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆంధ్రప్రదేశ్లో కేసులు కానీ లేకపోతే సిబిఐ ఈడీ కేసులు కానీ, మీరు ఇక్కడ అధికారం లేదు, అక్కడ అధికారం లేదు, కాంగ్రెస్ పార్టీ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అవసరమే లేదు. షర్మిల ఎక్కడ ఏమన్నా అధికారంలో ఉందా? షర్మిల గురించి ఏమన్నా పోయి ఆమె బట్టలు ఆడుకోవటానికి ఆవిడకి ఏమైనా సారీలు చెప్పండి.
నువ్వు ఆ చీర ఎందుకు కట్టుకున్నావు, ఈ చీర ఎందుకు కట్టుకున్నావు, పసుపు చీర ఎందుకు కట్టుకున్నావు, ఎలా అంటాడు వాడు వీడు అని చెప్పేసి మరి అలాంటి వాడు నువ్వెందుకు వస్తారో మా ఇంటికని షర్మిల అడగా. నువ్వు అడిగి నేను అడిగితే ప్రయోజనం లేదు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటి అంటే ఈ మీటింగ్ కేవలం షర్మిలకి విజయసాయిరెడ్డికి మధ్య వ్యక్తిగతమైనటువంటి మీటింగ్. ఎందుకు జరిగింది ఈ మీటింగు? ఎందుకంటే రాజకీయ మీటింగ్ అసలు జరగటానికే లేదు, స్కోప్ లేదు. అసలు ఇంకేమన్నా స్కోప్ ఉంది అంటే ఒకవేళ షర్మిలని బీజేపీలో చేర్పించడానికి, ఒకవేళ విజయసాయిరెడ్డి ఏమన్నా ఒకళ్ళ రాయబారం ఏమన్నా నడిపితే అట్లాంటి విషయం ఉంటే రాజకీయం ఉంటుంది తప్ప కాంగ్రెస్తో ఏముంటుందంటే విజయసాయిరెడ్డికి అసలు ఏం అవసరమే లేదు. ఏపీపీసీలో ఆ 1.75% ఓట్లు వచ్చింది. ఆవిడ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, కాంగ్రెస్ ఎక్కడా అధికారంలో లేదు, అక్కడ ఎక్కడ వీళ్ళ అవసరమే లేదు. ఇది ఇక్కడ రెండో అంశం ఏంటి వ్యక్తిగతమైనటువంటి ఈ సమావేశం వ్యక్తిగతమైనటువంటి ఏంటి అంటే షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి ఆస్తి గొడవ. ఈ ఆస్తి గొడవల్లో రానున్నటువంటి 5 ఏళ్లలో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే షర్మిలతో రాజీ చేసుకోవాలి. ఫైనల్గా అతనికి అనివార్యమైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అని అంటే ఏం చేస్తారు, వీళ్ళేం చేయగలరు, అది ఇదని దీంతో కొంత జగన్మోహన్ రెడ్డి ధీమాతో ఉన్న సందర్భంలో 2024 ఎన్నికల్లో మొత్తానికి చివరి దెబ్బ అయితే షర్మిల, సునీత వీళ్ళే కొట్టారు జగన్మోహన్ రెడ్డి. సరే, కూటమికి ఎంతో కొంత ఉపయోగమైంది. షర్మిలకు కావాల్సింది ఏంటి? తనకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, తను అన్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. తనకు న్యాయం చేశాడు అనుకో, కాను కొట్టు. ఏం న్యాయం చేయాలి? ఆస్తికి సంబంధించినటువంటి వివాదం ఉంది అని ఆవిడే చెప్పింది చాలాసార్లు. వివాదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయి. అదేం కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఏం కాదు. షర్మిల కానీ జగన్మోహన్ రెడ్డి అన్న చెల్లెలకు సంబంధించిన వ్యవహారం. దాంట్లో రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించి రాజశేఖర రెడ్డి బతికున్నాం అక్రమాలు, అన్యాయాలు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదన చేసినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్రధారి, షర్మిల పాత్రధారి, అదేవిధంగా విజయసాయిరెడ్డి వాళ్ళకి సార్. షర్మిల పాత్రధారి ఎట్టండి, ఆయనకి ఆమెకి ఏమొచ్చిందంటే వాటాలు పంచుకున్నారు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సంపాదించిన అక్రమ సంపాదనలోనే ఆవిడకి కూడా వాటాలు వచ్చింది. సరే, ఆ కొన్ని వచ్చినాయి, ఇంకా రావాల్సిన మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తీసుకుని నాకు కూడా కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను కేసులు పెట్టించుకున్నాను కదా నాకే కావాలంటాడు. వాళ్ళిద్దరు తెలుసుకోవాలి, ఇది బయట తెలుసుకోవాల్సినట్టు వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం, ఇది రాజకీయ అంశం కాదు. కాబట్టి దీంట్లో ఇద్దరికి తెలిసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రాజశేఖర రెడ్డి కుటుంబంతో దగ్గర ఉన్నవాడు, ఆ అక్రమాలు అన్యాయాల్లో భాగస్వామి అయినటువంటి వాడు తీసేసింది. కాబట్టి నాకు తెలిసి దాని మీద ఆ మధ్యవర్తిత్వం కోసం ఒక ప్రయత్నాన్ని ప్రారంభించింది. షర్మిల అంగీకరిస్తేనేమో మధ్యవర్తిత్వం, ఇది కాకపోతే కాదు. షర్మిలకి న్యాయం జరిగితే, ఏ న్యాయము? ఆవిడ వాటాలకు సంబంధించినటువంటి విషయంలో న్యాయం జరిగితే అప్పుడు ఆవిడ అంగీకరిస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆవిడతో ఇప్పుడు ఒప్పందాలు చేసుకోవాలి అంటే నెక్స్ట్ మరి ఎన్నికలు వచ్చే సమయానికి వెళ్ళగిన ఇంకా షర్మిలకి వ్యతిరేకంగా ఉంది అనుకోండి, మరి ఆటోమేటిక్ గా ఆవిడ అతనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానే ఉంటది. అతనికి వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ సహకరిస్తూనే ఉంటది. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగితే చాలు ఆవిడకి. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా ఆవిడతో ఒప్పందం చేసుకునేటువంటి క్రమంలో నాకు తెలిసి ఇంతకు ముందు జరిగినటువంటి పరిణామాలు కూడా బెంగళూరు ప్యాలెస్ లో వీళ్ళిద్దరి మధ్య 1-2 దఫాలు మీటింగులు జరుగుతాయి, తప్పేం కదా. ఏమన్నా ఇద్దరేమన్నా బద్ధశత్రువులా, రక్త సంబంధం. వాళ్ళ ఆవిడ విజయం చెప్పారు కదా, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. మరి వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు వాళ్ళ వాటాలు పంచుకుంటారు. మధ్యలో సైదా గారు మేము ఎవరు మనం ఆఫ్టర్ వీళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతసేపు ఆవిడకు వాళ్ళ నాయకుడు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళిద్దరు ఆస్తులు పంచుకునే విషయంలో మనం ఏం చేయలేం కదా. ఆవిడ ఇష్టం, జగన్మోహన్ రెడ్డి ఇష్టం, విజయసాయి రెడ్డి ఇష్టం. వాళ్ళు ఎలా పంచుకుంటారు ఏంటంటే తెలియాలి. ఇది వాళ్ళకి రాజకీయ పరమైనటువంటి అంశాలు మాత్రం అయితే. ఎందుకంటే నాకు రాజకీయాలు వద్దు, నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా అనడం. మరి ఒక షర్మిల దగ్గర ఏమన్నా ఒక 10 ఎకరాల పొలం ఏమైనా ఉంటే కౌలుకు కావాలని ఏమన్నా అలాంటిదా అడుగుతాడు తప్ప అంతకన్నా పెద్ద రాజకీయం ఏముండదు, అంతకన్నా ఏముండదు కదా. లేదా పెట్టుబడి ఏమైనా కావాలో నాకు కొంచెము అనే దాని మీద ఏమన్నా లేదు. లేదంటే నా దగ్గర డబ్బులు నేను సంపాదించిన డబ్బులు నువ్వు రాజకీయం చేస్తాడు, నీకు సహకరిస్తాను, గతంలో ఎలా నీకు నష్టం జరిగిందని నేను నీకు సహకరిస్తాను, భవిష్యత్తులో ఎప్పుడు నాకు సహకరిస్తాను విజయసాయి రెడ్డి అడగొచ్చు. వాళ్ళిద్దరి మధ్య